ఎలాగైనా యుద్ధాలు చెయ్యాలనుకునేటటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆ యుద్ధాల ద్వారా సంపాదించాలనుకునేటటువంటి వాళ్ళు మరొకళ్ళు. అమెరికా, యూరప్ దేశాలు వేరే దేశాల మధ్యన యుద్ధ వాతావరణం వస్తే ఆయుధాలు అమ్ముకుంటాయి. దీనికి ఇంతకాలం రష్యా, అమెరికా డ్రామా ఆడతాయి. రష్యా అమెరికా మీద యుద్ధం చేయొచ్చు, అమెరికా రష్యా మీద యుద్ధం చేస్తే అటు ఇటు తెలిపోతుంది కదా, చెయ్యరు. రష్యా మీదకి ఉక్రెయిన్ పంపించి ఆ ఉక్రెయిన్కి ఆయుధాలు యూరప్ దేశాల చేత, ఇతర దేశాల చేతన సాయం లాగిప్పించి తద్వారా ఆ నిరంతరం ఆ వ్యాపార సంస్థలు, ఆయుధ వ్యాపార సంస్థలు బతికేస్తుంటాయి. అట్లాగే రష్యా కూడా ఓ పక్కన తన వ్యాపారం తను చేసుకుంటూ ఇటు యుద్ధం చేస్తే ఆ వాతావరణాన్ని పెంచుకుంటూ తద్వారా తనను నమ్ముకున్న దేశాలకి ఆయుధాలు అమ్ముకుంటుంది. ఇదిగో మేము యుద్ధంలో వాడాం, ఇది ఎంత పవర్ఫుల్లో చూడండి అమెరికా వెపన్ కంటే. అంటే ఇద్దరు పరస్పరం శత్రువుల్లా నటిస్తూ ప్రపంచంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నాను. అట్లాగే ఇప్పుడు చైనా మళ్ళీ జపాన్ దగ్గరికి, సుంకోసి దీవుల దగ్గరికి తన యుద్ధ నౌకలు పంపించింది. అది యుద్ధం చేయదు, సావదు. అది యుద్ధం చేస్తే దాదాపు 60 ఏళ్ళు పైన అయిపోయింది. భారతదేశంతో యుద్ధం తర్వాత ఈ రోజు వరకు అది యుద్ధం చేయదు. దానికి యుద్ధం చేయడం చేతనైన సైన్యమే లేదు. కాబట్టి ఆయుధాలు రకరకాలు కొనుక్కుంది, కనిపెట్టింది, తయారు చేసుకుంది, దగ్గర పెట్టుకుంది, అమ్ముకుంది, చేసుకుంటోంది. కానీ వాడికి యుద్ధం చేయడం అయితే రాదు, విన్యాసాలు చేయడం వచ్చి తప్పించి. వాడు ఇప్పుడు చైనా వాడు తీసుకెళ్ళి మళ్ళీ ఈ జపాన్ టెరిటోరియల్ వాటర్స్ దగ్గరికి పోయాడు. జపాన్ ఏమో అమెరికాని మాకు ఆయుధాలు ఇవ్వండి. ఇప్పటికిప్పుడు జపాన్ వాళ్ళు ట్రైన్ అయిపోయి అర్జెంటుగా చైనాని ఏం కొట్టగలరు? ఏం సాధ్యం కాదు. సుదీర్ఘకాలం పాటు అమెరికాను నమ్ముకున్న యూరప్ దేశాలు సైన్యానికి నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం తిరిగి కూర్చోవడానికి అలవాటు పడ్డట్టు పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి అక్కడ కష్టపడేటటువంటి సైన్యం లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినటువంటి సందర్భంలో కాడు వదిలేయడం అమెరికాకి అలవాటే. దానికి సాక్ష్యం ఉక్రెయిన్ లాంటిది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.